విశాఖ జిల్లా ఫిషింగ్ హార్బర్ యూనియన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక రోజు గడిచిన గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంపై వారి కుటుంబాలు, బంధువులు ఆందోళన చేపట్టారు. జేడీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు మత్స్యకారుల బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హార్బర్ యూనియన్ ముందు బాధితులు బైఠాయించారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం రెస్క్యూ ముమ్మరంగా కొనసాగుతోందని అన్నారు ఫిషరీస్ జేడీ వర్ధన్. 72 గంటల పాటు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టి అయినా వారి ఆచూకీ దొరక్కపోతే మిస్సింగ్ కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. వాతావరణ సూచనలు రాకముందే కొందరు వేటకు వెళ్లిపోవడం, వాతావరణ సూచనలు ఉన్నా వెళ్లిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సాధ్యమైనంత వరకు వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తామంటున్న షిపరి జేడీ వర్ధన్ తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ రెండో రోజు కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే చిన్న అనే ఒక మత్స్యకారుడు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. మిగతా 6 ఆచూకీ ఇంకా తెలియడం లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫిషరీస్ జేడీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు కొనసాగుతుంది? 4వ తారీఖు వేటకు వెళ్లి తప్పిపోయిన బోటు గురించి అయితే ఆల్రెడీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చిన్న అతను మెర్చెంట్ నేవీ రెస్క్యూ చేసింది. అక్కడ సేఫ్ ఉన్నాడు, మన హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాడు అతను. ఎందుకంటే కోస్ట్ గార్డ్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. అంటే వాతావరణం బాగాలేదని తీసుకురావడం జరగలేదు. అతను కూడా తొందరలో తీసుకొస్తారు. ఎందుకంటే 72 అవర్స్ 72 గంటలు మన కోస్ట్ గార్డ్ వాళ్ళు సర్చింగ్ ఆపరేషన్ చేస్తారు. సర్చింగ్ ఆపరేషన్ చేసినప్పుడు నిన్నంతా చేసినప్పుడు ఎక్కడ కూడా ఎవరు కూడా ట్రేస్ అవుట్ కాలేదు. ఇవాళ కూడా ప్రొద్దుట 6 గంటల నుంచి కూడా సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుందండి. ఏమైనా మన అదృష్టం వెళ్తే తప్పకుండా అది మన దొరుకుతుందని ఆశపడుతున్నాం. దొరికితే తప్పకుండా 72 అవర్స్ అయిన తర్వాత ఆపేస్తారు. ఆపిన తర్వాత మనకి ఏ విషయం అనేది క్లియర్ గా వస్తుంది. క్లారిటీ. ఓటు బోల్తా పడిన విషయం మనకి ఆలస్యంగా తెలిసిందా, లేదంటే వాళ్ళు సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందా? ఎందుకు మనం రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యంగా మనం చేయాల్సి వచ్చింది? ఓటు అన్నది 2:30 గంటలకు వచ్చేస్తామని ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారంటండి. అయితే మనకేంటంటే మనకి ఇన్ఫర్మేషన్ రాత్రి 10 గంటల తర్వాత వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ 10 గంటల తర్వాత వచ్చిందంటే మనం వెంటనే ప్రతిస్పందించి కోస్ట్ గార్డ్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదే రీతిగా ప్రభుత్వం నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా ఏంటంటే ప్రతి నిమిషం కూడా ఏంటంటే దీన్ని సమీక్షిస్తున్నారు. 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. కానీ కుటుంబ సభ్యులు 2 గంటలు 3 గంటలు ఈ సమయంలో ఫోన్ చేస్తే తర్వాత ఫోన్లు కలవలేదని చెప్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఎవరైనా సరే మీకు సమాచారం ఇచ్చారా ఈ విధంగా ఫోన్లు కలవడం లేదు అని చెప్పేసి? లేదండి, ఆ టైంలో రాలేదు. మాకు ఇన్ఫర్మేషన్ రావడమే 10 గంటల ప్రాంతాన్ని వచ్చిందని. రాత్రి 10 గంటలకి 10 గంటలు వచ్చిన మేమైతే వెంటనే ప్రతిస్పందించాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. కోస్ట్ గార్డ్ కూడా మెయిన్ రెస్క్యూ ఆపరేషన్ చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మా తరఫు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు మీకు అందించడం జరిగిందండి. చిన్నాని ఎప్పుడు తీసుకువస్తారు? మరోవైపు కార్గో చైనాకి చెందినటువంటి కార్గోకి సంబంధించి అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖకి ఎప్పుడు తీసుకొస్తారు సార్? చిన్నాన్ని తీసుకొచ్చి ఏర్పాట్లేదు మేము చేస్తున్నాం ప్రజెంట్. ఇక్కడి నుంచి అంటే మన కోస్ట్ గార్డ్ బోట్లు అయితే ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్ ఉన్నాయి కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ అయ్యేదాకా వేరే అతను సేఫ్ గా ఉన్నాడు. సేఫ్ గా ఉండే కొంచెం ఇదేం తర్వాత మనం తీసుకొద్దాం అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయిన వెంటనే వాళ్ళ వెస్సలే తీసుకొస్తారు. మన బోట్ ఫిషింగ్ బోట్ ఏదైనా పంపుదామంటే మన ఫిషింగ్ బోట్ అక్కడ సహకరించదు, అక్కడ రీచ్ అవ్వలేదు. అందుగురించే అక్కడ కోస్ట్ గార్డ్ వెస్సల్నే పంపించి ఈ రోజు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం అండి. మన జట్టి నుంచి ఏవైనా బోట్లను పంపించే అవకాశం ఉందా గాలింపు చర్యల కోసం జాలర్లు వీళ్ళందరినీ? ఎందుకంటే సముద్రం కూడా కాస్త కంట్రోల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. మన దగ్గర నుంచి ఎవరైనా పంపించే అవకాశం ఉందా సార్? లేదండి, మన బోట్లు పంపిద్దామని ఆల్రెడీ అడగడం జరిగింది. మన బోట్లు పంపించి తీసుకొద్దామంటే మన బోట్లు ప్రస్తుతం లోన వాతావరణం బాలేదు కాబట్టి ఆ వాతావరణం తట్టుకోలేండి. అందు గురించి మన బోట్లు పంపించి ఏర్పాటు అయితే చేయట్లేదు. మనం రెడీగా ఉన్నాం. కానీ ఏంటంటే బోట్లు పంపిస్తే ఈ బోటు కూడా పాడవద్దని చెప్పి బోట్లు పంపించలేదండి. అది పరిస్థితి. అంటే ఎంత దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది, తర్వాత మనం అక్కడ చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది? దగ్గర అంటే కొంచెం లోనగా ఉంది. అది మర్చెంట్ నేవీ షిప్ అయితే అది లొకేషన్ అనేది కరెక్ట్గా ఏంటి మన సెల్ ఫోన్ మనకు ఆగిపోవడం వల్ల మనం ట్రేస్ అవుట్ చేయలేకపోయాం. లొకేషన్ అనేది అయితే గంగవరపుడు ఒక 6 నాటికల్ కిలోమీటర్స్ అంటే బహుశా 1.2 కిలోమీటర్స్ నాటికల్ మైల్ అంటే ఆ రోప్ జరిగిందని చెప్పింది. ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తారు. మరి దురదృష్టం ఏంటో మరి తెలియదు. కానీ అది ఉందండి, ఇది ట్రాన్స్పాండర్ అయితే ఉంది. అయితే ఆన్ చేసలేదు పరిస్థితి. అది జీపీఎస్ ట్రాన్స్పాండర్ ఆన్ చేసి ఉంటే ఆ లొకేషన్ అది ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేసి ఉండేవాళ్ళు. జీపీఎస్ ఏంటంటే ఈ సందర్భంగా కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళకి మన హార్బర్ లో 670 ట్రాన్స్పాండర్ పైన ఇచ్చాం. ప్రతి ఒక్కరు కూడా ఫిషింగ్ అయినప్పుడు కంపల్సరీ ట్రాన్స్పాండర్ ఆన్ చేసి ఉంచాలి.
ఆన్ చేసి చూస్తుంది. దాని లైఫ్ సేవింగ్ అంటే ఎక్కడున్న లొకేషన్ తెలుస్తుంది, ఫిషింగ్ ఎక్కడ ఉన్నదో తెలుస్తుంది. తర్వాత వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేయొచ్చు. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్క బోట్ ఓనర్ కూడా ట్రాన్స్పాండర్ ఆన్లో ఉంచాలి. థ్యాంక్ యూ అండి. ఇది ప్రస్తుతానికి అయితే ఎవరైతే సురక్షితంగా రక్షించబడ్డారో అతను ప్రస్తుతానికి ఇంకా చైనా కార్గో షిప్ ఆధీనంలో ఉన్నారు. ఇక్కడ నుంచి కోస్ట్ గార్డ్ సిబ్బంది అధికారులు అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి అతను తీసుకొచ్చి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి బిజినెస్ చేయడం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గల్లంతైనటువంటి మిగతా 6గురిని కూడా ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్, రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. వీలైనంత త్వరగా దొరికితే మాత్రం వెంటనే తీరానికి తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. కేవలం ప్రసాద్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.